హాయ్ అండి. ఈరోజు నేను మెంతులు పులుసు పెడుతున్నానండి. మెంతులు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు. ప్రాసెస్కి వెళ్ళిపోతామండి. బాండీలో ఆయిల్ వేసాను, స్టవ్ వెలిగించుకుందాము. ఆయిల్ వేడవింది. మెంతులు, 1 స్పూన్ మెంతులు, కొంచెం ఆవాలు, ధనియాలు, జీలకర్ర అండి. ఈ కమ్మటి వాసన వచ్చేలాగా వేసుకోవాలి, ఎర్రగా వేగాలి. అప్పుడే మెంతుల పులుసు బాగుంటుందండి, కమ్మగానే. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అండి ఇది మెంతుల పులుసు. ఇలా వేగినాయండి మెంతులు, ఎర్రగా వేగిపోయినాయి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాము. అలాగే కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుందామండి. ఒక 1/2 స్పూన్ పసుపు, అలాగే 1 స్పూన్ ఉప్పు వేసుకుందామండి. ఉప్పు వేస్తే ఉల్లిపాయ బేగా మగ్గిపోతాయి. బాగా కలిపేసుకుందాము. ఎర్రగా వేగిపోవాలి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అంతానే. వేగిపోయినాయి. ఇప్పుడు కారం వేసుకుందాము. పులుసుకి సరిపడా కారం అండి. కలిపేసుకుందాం బాగానే. ఐదు నిమిషాలు ఆగనిద్దాము. చింతపండు పులుసు తీసి పెట్టాను, వేసుకుందాము సరిపడానే. పులుసు వేసాను, దగ్గరికి అయిపోవాలండి, బాగా మరగాలి. మరిగేటప్పుడు కొంచెం బెల్లం కానీ పంచదార కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. మూత పెట్టేసుకుందాము. మెంతుల పులుసు అండి. అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేద్దాము. సారీ, పంచదార వేయాలండి, బెల్లం లేదు. కొంచెం పంచదార వేద్దాము. కొంచెం పంచదార 1 స్పూను. బెల్లం వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఒక 5 నిమిషాలు ఉడకాలండి. ఇంకానంటే పంచదార వేసాం కదా. ఐదు నిమిషాలు అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేద్దాము. మెంతుల పులుసు రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్.